హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? అసలు ఓటింగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వెళ్తుంది. ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అఫీషియల్ పోలింగ్, అన్అఫీషియల్ పోలింగ్, హాట్ స్టార్ ఓటింగ్స్ కూడా ఇప్పుడు కంపేర్ చేస్తే అసలు మామూలుగా వెళ్ళట్లేదు. ఈ అప్డేట్ చెప్పే ముందు లైక్ చేయండి, కొంచెం రీచ్ మంచిగా వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నా వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అనమాట, సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై టార్గెట్. అండ్ కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్స్. మీరు ఎవరు విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది అయితే కామెంట్ డౌన్ చేయండి. అండ్ అప్డేట్కి వచ్చేసరికి డీమన్ పవన్కి మాస్ లెవెల్లో ఓటింగ్ పడుతుందండి. అసలు జస్ట్ మనకి ఓటింగ్ అనేది యూట్యూబ్, అన్అఫీషియల్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ ఇట్లా ఉంటాయి కదా. ఇది కాకుండా హాట్ స్టార్ ఓటింగ్లో కూడా డీమన్ పవన్కి మాస్ రేంజ్లో ఓటింగ్ వస్తుంది. ఇమాన్యువల్ని క్రాస్ చేసి వెళ్ళారు. అండ్ ఈసారి పర్సంటేజ్ కూడా చాలా మార్జిన్ ఉందని తెలిసింది. అండ్ ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అంటున్నాను, మీకు ఎవరైతే ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఓటింగ్ వేసుకోండి. ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ ఇవ్వండి, హాట్ స్టార్ ఓటింగ్స్ చేయండి. అండ్ ఈవెన్ యూట్యూబ్లో కానీ అన్అఫీషియల్ పోలింగ్స్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా సరే డీమన్ పవన్ ఓటింగ్ నాట్ ఓన్లీ ఇన్ హాట్ స్టార్, ఈ పోలింగ్స్లో కూడా చాలా క్రాస్ చేసింది ఇమాన్యువల్ని అని తెలిసిందనమాట. ఇదైతే ఎక్స్పెక్టే చేయలేదు. నిన్న ఎపిసోడ్ అయ్యాక ఉన్న ఆ కాస్త సమయంలో, అంటే 10:30కి స్టార్ట్ అయింది కదా, ఆ 10:30 గ్యాప్లో అయితే డీమన్ పవన్ 4th ప్లేస్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ టైం వరకు అయితే డీమన్ పవన్ క్రాస్ చేసి 3rd ప్లేస్కి వచ్చారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇమాన్యువల్ గారు 4th ప్లేస్కి రావడం జరిగింది, డీమన్ పవన్ 3rd ప్లేస్కి రావడం జరిగింది. కేవలం ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఇప్పటి వరకు మాత్రమే అనమాట. సో ఏమంటారు, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ వెళ్ళిపోతుందేమో అని అనిపించింది. అన్ఇమాజినబుల్గా ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటు వేయండి. ఎవరు కూడా విన్నర్కి డివైడ్ అవ్వకండి. ఎనీథింగ్ మే హ్యాపెన్. ఏమో తనుజాని క్రాస్ చేసి డీమన్ పవన్ రావచ్చు, డీమన్ పవన్ని క్రాస్ చేసి ఇమాన్యువల్ రావచ్చు, సంజన గారు రావచ్చు. వి నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. ఈవెన్ టాప్లో వెళ్ళిన కళ్యాణ్ కూడా క్రాస్ చేయొచ్చు. మనం ఏం జరుగుతుందని మనం ఎవరిని చెప్పలేము అనమాట. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేయాల్సిందే. యాజ్ ఆఫ్ నో డీమన్ పవన్ 3rd పొజిషన్ అండ్ ఇమాన్యువల్ గారు 4th పొజిషన్కి రావడం జరిగింది. చూద్దాం ఈ ఓటింగ్ అనేది ఎట్లా వెళ్తుంది అనే అప్డేట్ అయితే నాకు తెలిసిన వెంటనే నా ఛానల్లో పెట్టడానికి చూస్తాను అనమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండింగ్ వరకు చూడండి నా అప్డేట్స్ని, నా వీడియోస్ని. అండ్ థ్యాంక్ యూ.